బెన్నూరు నాటి పండ్రాజపల్లి కోనవరం పండుగ మాది ఇక్కడ మాది నర్సింగ్పేట 10 రూపాయల. మీరు ఇక్కడ వేసిన ఏ ఊరు మీది? ముచ్చారాయగూడెం. కట్ట 10 రూపాయల. చెప్పండి. కొండాయిగూడెం నాకు తెలుసు. అది కరకగూడెం మా ఊరు వెనక నర్సింగ్పేట. అదేలే 5 வருஷம் வந்து தெலுங்கு கூட கற்றுக்கணும். தெலுங்கு வந்து இவங்க வரவங்க தெலுங்கு பேசுகிறாங்க. అలాగే తెలుగు చెన్నై ఏరియా. చెన్నై வந்து 150 కిలోమీటర్ వేలూరు. మనం ఈరోజు అశ్వరావుపేట నుంచి ఏడురాళ్ళపల్లి, భద్రాచలం, నెల్లిపాక, ఏడురాళ్ళపల్లి అడవిలో ఉత్పత్తులు అమ్మి సంతలో వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదివాసీ గిరిజనులు. మనం ఉదయం 4 గంటలకు బయలుదేరి అశ్వరావుపేట నుంచి ఏడురాళ్ళపల్లి బండి మీద మనం ప్రయాణం చేస్తున్నాం. మంచు విపరీతంగా వస్తుంది. ఏదైనా కూడా ఈ ప్రాంతంలోని ఆదివాసులు వస్తువు మార్పిడి సంతను చూడటానికి వెళ్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏడురాళ్ళపల్లి సింతూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవన విధానం చూడగలరు. థ్యాంక్ యూ. అంటే వారానికి సరిపడా ఏమేమి సరుకుతుంది? దొండకాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్ని. అంటే వారానికి సరిపడా కొనుక్కెళ్ళిపోతారు. వారం సంపాదిస్తారు. అదే సంపాదిస్తాం. చేటలు సంపాదిస్తే దాచుతాం. దాచి మళ్ళీ వారానికి మళ్ళీ దాచుకుంటాం. ముగ్గురు కొడుకులా? పిల్లలైనా? ముగ్గురు కొడుకులు పిల్లలైనా? పిల్లడికి 6 పిల్లలు. చిన్నోడికి ఒకటి, పాప నడుపు వాడికి. చదువుకున్నారా? ఏమన్నా? 2వ చదువుకున్నాడు. ఎంత? 10వ తరగతి పాస్. 10వ తరగతి పాస్. పెద్దోడు కూడా 10వ తరగతి పాస్. అడిగే 5 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఇక్కడే రాయితాడు. మీ ఇంటి పేరు ఏం పేరమ్మా? ఏ ఊర్లో ఉన్నారు? మాకున్న బాయి పక్కలు, ఇక్కడ చింతలపట్టి, ఇక్కడ పై గుట్టపై చాలా ఊర్లు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. గంటన్నర పడుతుంది. ఎంత అమ్ముతారు చాట? 60 రూపాయలు. మరి ఎదురు ఎక్కడ తెచ్చుకుంటారు? అలా తీసుకొస్తాం. బొంగున్నావు గుట్ట కదా, గుట్ట అలా తీసుకొస్తా. బొంగు తీసుకొచ్చి దాంట్లో నీళ్ళు చేసి 2 రోజులు ఆరబెడతాం. ఆరబెట్టి పేరు తీస్తాం. పేరు తీసి గంటన్నర పడుతుంది. గంటన్నర. రోజుకి ఎన్ని చేటలు అమ్ముతారు? ఇదండి అల్లుతారు. రోజుకు 5 6 ఒక రోజుకి. అంటే ఒక రోజు 10. ఒక చాటకి ఎంత వస్తుంది? చాటకు 60 రూపాయలు వస్తుంది. 60 రూపాయలు. ఎంతమంది కష్టపడతారమ్మా? అందరూ కష్టపడతారు. ఇంట్లో అందరూ కష్టపడతారు. చూస్తున్నది ఇప్పుడు ఏడురాళ్ళపల్లి అంటే సింతూరు మండలం, అల్లూరు సీతారామరాజు మండలం. ఈరోజు శుక్రవారం ఇక్కడ మార్కెట్. ఈ సింతూరు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మరియు ఇటు కొత్తగూడెం దాకా, అంటే కొంతమంది గిరిజన ఆదివాసీ గిరిజనుల దగ్గర ఉన్న పప్పు దినుసులు కానీ అడవికి సంబంధించిన వనరులు ఏవైనా కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇంట్లో పండించేది వంకాయలు, చిక్కుడుకాయ, బెండకాయ, కొన్ని దాంతోపాటు చేపలు కూడా తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అంటే వస్తు మార్పిడి సంతలు అంటారు. వీటిలో ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు అమ్మిన తర్వాత వాళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తువుని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. దీన్ని వస్తు మార్పిడి సంత. ఇది దాదాపుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఏదంటే ఏజెన్సీ ప్రాంతంలోనే ఇది ఫిబ్రవరి కాబట్టి మొదటి వారం నడుస్తుంది. అయితే మిగతా అంటే కాలాన్ని బట్టి ఎండాకాలం ఒక రకంగా జరుగుతూ ఉన్నప్పుడు, ఎండాకాలంలో ఒక రకం జరుగుతూ, వర్షాకాలంలో జరుగుతూ, చలికాలంలో జరుగుతాయి. ఎండాకాలంలో అయితే మనకి సంబంధించిన ఈ ఒక్క లాగు తిరిగితే అది మామూలుగా నీరేడుకాయలు, మామూలుగా ఇంకా పులికాయలు, పాలకాయలు, ఇవన్నీ రకరకాలుగా దొరుకుతాయండి. తీసుకొచ్చి సంతలో అమ్మేసి వాళ్ళు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుని. ఏదైనా సరే మనం ఈ వీడియోని చివరికి తీసి లేకపోతే కావాలి.
₹10 మీరు ఇక్కడ వేసిన ఏ ఊరు మీది? వచ్చారాయి కూడా కట్ట ₹10. పోగులు వేస్తున్నారు. అవునండి. పోగు ₹20, ₹30, ₹40 ఉంటుంది. అవునండి. మీకు ఏమైనా తెలుసు అసలు పోగులు లెక్క కాకుండా కాటా లెక్క ఏమైనా ఉందా? కాటర్ లెక్క. ఈ సంతలో ఎక్కువ పోగులు లెక్క. అవును. అంటే రైతుకి లాభం లేకపోకుండా రాకపోయినా కూడా జనానికి ఎక్కువగా వచ్చేటట్టుగా చేసేది అంతేనా? అవునండి. అంతేనా? అవునండి. అంటే పోగు లెక్క పెట్టారు. పోగు లెక్క పెట్టిన దాదాపు వస్తుందండి. ₹20 కూడా చాలా బాగుంది. అవునండి. మీరు ఏ విధంగా మరి అమ్ముతున్నారు అది? ఇక అంతా పోగు అమ్మితే ఒక ₹5 అట్ట మిగులుతాయి అన్న. ఇంక అంతకంటే ఎక్కువ ఏం మిగలవు. ఇక అంతే ప్రతి దాంట్లో అంతే. ఇంకా ₹10 మిగిలి. ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముతున్నాం, ₹10 మిగులుతాయి. దుంపలు అమ్ముతున్నాం, ₹10 మిగులుతాయి. అంతే ఇంకా ₹10 చేసుకుంటాం అంతే. ఆ కూలి మందం వస్తాయి అన్న. ఇంక అన్ని అమ్మంగా వాళ్ళకి కట్టంగా మాకు ఒక 500, 400 కూలి మందం మిగులుతాయి అంతే. మేము దగ్గర 10 సంవత్సరాలు బట్టి పెట్టుకుంటాం. 10 సంవత్సరాలు పర్లేదా? పర్లే. ఇక దేవుడి దేవాల ఇది అలాగా సాగుతుంది. అవును. అమ్మ ఎంతమ్మా పోగు? ₹20. కూర్చోండి ఒకసారి. కూర్చోలేరా? వీటి చైర్మన్ అంటారు సార్. మేము అక్కడ తుంగభద్ర కర్ణాటక నుంచి అట్టుకొచ్చామండి. అక్కడి నుంచి ట్రైన్ బుక్ చేసుకుని తెచ్చుకొని సంతలు అమ్ముకున్నాం. ఆనందనగర్. ఇప్పుడు ఎంత ఇది? ₹20 అండి. 50 గ్రాములు అండి. మేము చేతితో పెడితే హెచ్చు తగ్గులు అవుతాయని తోసి ఎత్తున్నానండి. అని సంత ఒక వారం రాకపోయినా ఒక వారం వస్తుంటానండి. ఎప్పుడు తూకమే అయ్యా. దేంట్లో వేసుకోవచ్చు బాబాయ్? ఏ కూరలను సూటబుల్ అవుద్దండి అయ్యా. దీన్ని చైర్మన్ అంటారండి. చైర్మన్. ఇంక ఇందులో ఈ తెచ్చి శుభ్రం చేయటానికి ఓ రోజు పైన ఎట్టేసింది నాకు. రుచిగా ఉంటుందా? బాగుంటుందండి. మన కింద ఏమన్నా కూడా శుభ్ర 2-3 సార్లు కడిగి ఏ కూరలు వంకాయ, బీరకాయ అన్నిట్లో సూట్ అవుతుందండి. అన్నిటిలో అవుద్దండి. మీకు కావాలని చెక్ చేసుకోండి. పోగు అందులో వేసి ₹10. ఏమ్మా గోంగూర? ఇది గోంగూర, పాలకూర. ఏమ్మా ఎంత ఈ పోగు? ఎంత పోగు? 20. ఏం చేపలమ్మా ఇవి? ఎర్రగడ్డ చేప. ఎర్రగడ్డ చేప ఎక్కువగా ఇది కాల్చి అమ్ముతున్నారు. బాగుంటుందా రుచి? బాగుంటుందా? ఎక్కడ దొరికిద్ది ఇది? ఎక్కువ దొరికిద్ది. బాగా రుచిగా ఉంటుందమ్మా. ఏదైనా మీ ఏరియా అమ్మా? ఏదైనా కట్ట 20? కట్ట ₹10. గురిగారే ఎంత కట్ట? అంతా ₹20. నర్సరీ వాళ్ళకి అమ్ముతాం అన్న. కొనవారం అన్న. అమ్ముడు పోతాయి అన్న. నర్సరీ నీలంకాయలు అన్న. బాగుంటుంది. ₹20 అన్న. ఎంత గంట? 300. देखो पकड़ो पकड़ो भैया. कितने रुपया? 250. इसमें 2500. इसमें
1500 नाम के అమ్మా డబ్బా ఎంత అమ్మా డబ్బా ఎంత అమ్మా అమ్మా 50 రూపాయలా బొబ్బర్లో కందుల పెసలు మీరు కొనుక్కొచ్చినేనమ్మా అంతేనా ఏ ఊరమ్మా మీదే చింతూరేనా ఆహా. ఉప్పునా ఉప్పు పువ్వేనా ఎంతమ్మా డబ్బా ఎంతమ్మా 40 రూపాయలా ఈ పోగులు లెక్క అవి చేపల ఉప్పు అయిపోయాయి సేరు 50 రూపాయలమ్మా సోల 50 రూపాయలా ఎంత సేరు ఎంత 50 రూపాయలు మీరు అడిగి తీసుకెళ్తున్నారన్నా మీరు అడిగి తీసుకెళ్తున్నారు అమ్ముకోవడానికి ఎవరు మీరు తెలిసిపోక వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా ఎవరి నుంచి వచ్చారు ఒరిస్సా నుంచి వచ్చారా ఎవరన్నా అమ్మా ఒకరు ఈ సంవత్సరం ఏనా కాదుగా మీ నాటి బేనూరు నాటి అమ్మా ఈ సంవత్సరం ఏనా ఇవి ఒకసారి మీ ఈ సంవత్సరం ఏనా ఇవి సేర్ ఎంతమ్మా కుప్ప ఎంత 50 రూపాయల ఒక్కదానికండి రిపోర్టర్లో అమ్మా ఏంటమ్మా చూపించండి ఒకసారి తాటిపల్లి మళ్ళీ వాసన వస్తుంది భలే ఎక్కడదమ్మా చెట్ల మీద తీసిందేనా ఎంతమ్మా లోటలు ఎంత ఇవి 20 రూపాయలా దేంతో తయారు చేస్తారమ్మా తాటికల్లే నాటికలేనా మీరు సాయంత్రం అమ్మిన తర్వాత ఏం పట్టుకుని వెళ్తారు మీరు వస్తువులను పట్టుకుని వెళ్తారు లేకపోతే మామూలుగా అమ్మటానికి వచ్చారు కూరగాయలు పట్టుకుని వెళ్తారు అదే వస్తువు అమ్మేసి వస్తువు పట్టుకుని వెళ్తారు ఏ ఊరమ్మా మీది కట్టాను ఇక్కడ ఉంట దగ్గర దీని పక్కన సబరి పక్కన మీదేంటమ్మా ఇది తాటికల్లేనా ఏంటమ్మా ఇది కల్లేనా తాటికల్లేనా ఎంత లోట ఎంత 20 రూపాయలు ఏంటమ్మా ఇది తాటికల్లేనా కాదా సారానా ఒక్కసారా ఎంతమ్మా అది ఎంత గ్లాసు 20 రూపాయలా ఏం కల్లమ్మది అమ్మ ఎంత కుప్ప ఎంత అది కుప్ప ఎంత 20 రూపాయలు చేపల 50 బేనూరు నాటి మీ నాటి బాతుకెళ్ళ హోల్సేల్ తీసుకొస్తారా హోల్సేల్ ఇవి రిటైర్డ్గా అమ్ముతారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు మేము ఈ సంతకి ఇది 3వ నెల అండి 3వ నెలనా ఎంతమంది ఎక్కడెక్కడ అమ్మారు ఇంతకు ముందు మేము అక్కడ హైదరాబాద్ చేసేవాళ్ళం అండి ఓకే ఓకే అటు సైడ్ ఎన్నో సైడ్ ఎలా ఉందో చూద్దాం బేరం బిజినెస్ ఎట్ట ఉందో చూద్దామని మీరు వచ్చారు పర్లేదా ఏమన్నా ప్రెజెంట్ అయితే ఏం లేదు మేము అలా నడుస్తుంది అంటే సీజన్ బట్టి ఉంటుందా సీజన్ బట్టి ఉంటుంది ఇది ఇప్పుడు మేము కొత్త కాదండి పెద్దగా సేల్స్ ఉండదు ఓకే ఓకే వాడి పరిచయాలు కావాలి కమ్యూనికేషన్ కావాలి దాన్ని బట్టి కాకినాడ చేస్తారా అవునండి ఎంతమ్మా గ్లాసా లోటల్ లెక్క గ్లాస్ 20 రూపాయలా మన దగ్గర తాటికల్లేనా తీసుకొచ్చి పంపారేనా ఇప్పుడు అమ్మిన తర్వాత మీరు ఏం కొనుక్కొని వెళ్తారా సామాన్లు కూరగాయలు కొనుక్కొని వెళ్తారా ఏ ఊరు మీది
మళ్ళీ తోట పెట్టు సార్. ఇదేనమ్మా కల్లేనా? కల్లేనా? గ్లాస్ 20 రూపాయలా? అంటే ఉడకబెడితే సిగురు కళ్ళు వద్దా? ఓహో అదేనా? ఏమేమి చెప్పండి. ఏమాదో మన తాగి అమ్ముకు మన ఓకే. దాంట్లో వద్దు సిగ్గు. అదే అంటే కళ్ళు వేడి చేసి ఉడకబెడితే అదైతే దాంట్లో సిగురు వద్దు. 1000 రూపాయలు వద్దు, అది సిగురు అంటారా? ఒంటి కూడా ఉందా ఏమ్మా? జీలుగు కల్లా ఇదే? ఒకసారి చూపించరా? జీలుగు కల్లా అంటే ఏ చెట్టుకి ఇది జీలుగు చెట్టు? అంటే కొబ్బరి చెట్టు లాగా ఉంటుందా? దాని నుంచి తీస్తారా? ఎంత గ్లాస్ ఎంత అమ్మది? 20 రూపాయల జీలుగు కల్లా అన్నా? మార్నింగ్ అంటే తీయగా ఉంటుంది, ఎండ మీద పెడితే కొంచెం చేదు వచ్చేసి అంటే వేడి చేస్తే అంటే ఉడికితే అంటే ఎండకి వేడైతే చేదు వస్తుంది. జీలుగు కల్లు ఇది. రెండు తాడి కల్లైనా అంతే, జీలుగు కల్లైనా అంతే. జీలుగు చెట్టు ఉంటుంది ఇది. జీలుగు చెట్టు వేరే ఉంటుంది, తాడి చెట్టు వేరే, మీకు తెలుసే కదా. అంటే జీలుగు అంటే నేను ఇది వేరే చెట్టు, అది ఇది అంటది పేరు అదే అనుకుంటున్నాను. మాడు మిల్కిల్లు, గాడిదలు ఉంటాయి కదా ఎక్కువ చెట్టు పెద్దగా, ఏ జీలుగు చెట్టు. ఓహో. దాన్ని ఇంకో విధంగా కూడా చెప్తారు మా భాషలో, ఏమంటారు? గొరక చెట్టు అని. ఎండలో పెడితే చేదు అది అంతే. దానివల్ల కొంచెం మనకు జీలుగు తీయగా ఉన్న తాగితేనేమో కొంతమందికి పడుతుంది, కొంతమందికి మోషన్స్ అవుతుంది. మంచిదే ఏదైనా ప్రశ్న. ఇదంతా క్లియర్ అయిద్దా మొత్తం? తాగిన కల్లే మంచిది అంటారు. ఆల్కహాల్ అవన్నీ ఉంటాయి తెలియదు, కొన్ని కొన్ని చూస్తూ. జనరల్గా ఏంటంటే మనకి ప్రకృతికంగా వచ్చేదే కానీ ఏం కలిపి చేసేది కాదు కాబట్టి తాగొచ్చు. ఎస్ ఎస్. కలిపి అంటే ఇప్పుడు మనం తాగుతున్నాం కదా అది సొంతంగా దింపేది అయితే కలిపి ఓన్లీ కూరగాయలేనా? కూరగాయలు ఎట్లుంది బేరం? ఎట్లుంటుంది? బాగుంటుందా మొత్తం? ఓకే ఓకే. అయితే పచ్చిమిర్చి సీజన్లో అమ్ముతాం. అట్లా గ్రూప్లో ఉంటే ఎవరికైనా వస్తాయి, అది ఆళ్ళని కాదు. అంటే భూమి ఉంటుంది కాబట్టి పండుద్ది. కాదు కాదు. ఎంతమ్మా టమాటా? కేజీ 10 రూపాయలా? అవునవునమ్మా, చాలా బాగున్నాయి. ఉల్లిపాయలు కూడా సూపర్ ఉన్నాయి. అమ్మా పోగా ఎంతమ్మా? 20 రూపాయలు. మీకు జనరల్గా పండి అమ్ముతున్నారు కాబట్టి అదిగా ఎక్కడి నుంచి వచ్చా? డబ్బా ఎంత? అది
ఆ, 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 ఆ. ఇవి ఆ, ఆ. పర్లేదు వ్యాపారం టైం ప్రకారం ఇవి అంతేనా 50 రూపాయల డబ్బా ఆ. మీరు సేకరించారా మీరు తీసుకొచ్చారా పండించినాయా మేము పండించిన దగ్గర రైతుల దగ్గర తీసుకొని మేము అమ్ముకుంటాం మా దగ్గర. ఆహా. ఓకే. నేను కాదు వాళ్ళే ఫోటో వాళ్ళే అంకుల్ ఏంటిది ఇది? వెంకటేష్ అండి కరగూడెం. కూరగాయలు పండించగా రేట్లు ఉంటలేదు. మీరు ఎక్కడ వస్తే గిట్టుబడి ఉంటారు, పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. అంతేనండి. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు చేస్తున్నాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఒడిశా నుంచి వచ్చా. సంతలు అన్ని తిరుగుతారా 3 సంత వారంగా తిరుగుతాం. ఏ సంతలో చింతూరు, బుధవారం చింతూరు, గురువారం కుంట, శుక్రవారం ఎర్రలపల్లి. పర్లేదు బేరం వస్తుంది జనాలు అది కొద్దిగా అయిపోయి కొద్దిగా ఎండ వస్తే అప్పుడు ఎక్కువగా మీకు ఏ సీజన్లో అంటే వర్షాకాలం వద్ద ఎండాకాలం పడతారు ఎక్కువ ఏది ఇప్పుడు కొంటారు మనం ఎండాకాలం వస్తుంది కదా అప్పటి నుంచి మాకు స్టార్టింగ్ అయిపోయిన తర్వాత మీకు వర్షాలు పడతాయి కాబట్టి అప్పటి నుంచి ఈ వలలు కొనడానికి అవకాశం ఉంది. అంటే సైజు మినిమం ఏ సైజులు ఉంటాయి వీటిలో అయితే చిన్న వలలు అయితే విసురు వల చిన్న పెద్ద సైజు అంటే 12 సైజు నుంచి ఉంది. 10, 12, 14, 15, 16, 18 అలాగా సైజు బట్టి ఉంటుంది. చిన్న పెద్ద ఉంటుంది 6 మూర, 8 మూర, 7 మూర, 9 మూర అలా క్వాలిటీ బట్టి రేటు చిన్న పెద్ద ఉంటుంది అంతే. ఇప్పుడు మనం ఈ పర్చేస్ ఎవరు చేస్తారు కొనుగోలు అది సుక్మాలో కొంటాం, భద్రాచలం కొంటాం, ఒడిశాలో కొంటాం. శాంపుల్ కొనుగోలు దొరుకుద్ది. వల అసలు మామూలుగా కొంటే ఎన్ని రోజులు మనకి నాణ్యత వాళ్ళకి గొత్తరు కదా 1 సంవత్సరం ఉంటుంది అంతే. ఎక్కువ గుట్టలు ఉంటాయి కదా నీళ్ళలో, ఎక్కువ గుట్టలు అంటే తొందరగా చిరిగిపోద్ది అంతే. వాళ్ళు సరిగ్గా మంచిగా వేయడు, మందులు తగ్గుతాడు కదా, ఏదైనా లాగుతాడు, బురదమని ఉంటుంది, తొందరగా తెగిపోద్ది. మనం ఆడుకుంటే 5 సంవత్సరం ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఉండడు, ఎక్కడైనా అక్కడ పాడేస్తాడు. మిషన్ అయితే ఇది కేజీలకు వస్తే మన ఇంటికి కూడా తయారు చేస్తాం. మీరే సొంతంగా సొంత మా ఇంటి కూడా కూలీ ఉంది, వాళ్ళు అయితే చేసుడు అయితే మొత్తం అయితే మిషన్కి రాలేదు. అంతే అంతే చిన్న పెద్ద ఉంటుంది. ఒక్కొక్కటి పెద్దది ఎంత ఉంటుంది? ఇదైతే మినిమం 4,000, 4,000. ఇదైతే 3,500, ఇంకా 2,500 ఉంది, 1,800 ఉంది, 3,000 ఉంది. చిన్న పెద్ద క్వాలిటీ ఏ క్వాలిటీ అది రేట్ వస్తుంది. సైజ్ పెట్టి రేట్ ఉంది.
దోంతర అయితే ఇది లేడీస్ లో చిన్న వాగులో గోయలా ఉంది, అక్కడ పట్టుకుంటాడు. చిన్న జీవనం ఉంటది కదా, దానిలో పట్టుకుంటాడు. అదే అయితే 250, 300, 400, 600 అంతే. హైస్ట్ అయితే 600. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు? ఎన్ని కిలోమీటర్లు లోనకే? ఏ ఊరా? కూడా చిత్తూరు వరకా? సంత వరకు ఫ్రీయా? ప్రతిరోజు ఫ్రీయేనా? మరి ఆర్టీసీ అనేది ఫ్రీ అంటే మరి అట్ట అది పాసిబుల్? వాళ్ళకి వారంటీల మీద ఇస్తారా? అందరికి ఇస్తారా? మినిమం అమౌంట్ ఇస్తారా? మార్నింగ్ సింపుల్ తీసుకొచ్చి అర కేజీ ఉండదండి, అర కేజీ తక్కువ ఉంటుంది. తక్కువ కొనుక్కొస్తామండి మేము. మేము 1000 రూపాయలు కొంటామండి 10 కేజీలు దిబ్బ. 10 కేజీలు తీసిందేనండి, కింద తీసి. హోల్సేల్ కొనాలంటే మాకు పడదాం, హోల్సేల్ ఇవ్వం. ఇలాగే అమ్ముతాం. బయట వాళ్ళు ఎవరు రారండి. ఎప్పుడు అమ్ముతామండి, ఎప్పుడు కొనుక్కొని అమ్ముతాం. అన్ని సంతలు వెళ్తాం. ఎర్రబోరు, దోర్నపాలు, చింతూరు, కుంట ఇక్కడ వెళ్తాం. ఏడుపల్లి బుధవారం నుండి 50 కేజీలు అమ్ముతాం. కనీసం ఇప్పుడు కూలీ ఎక్కువ రేటు ఉంది కదా, మరి బయట తిరగటం అమ్మటం వల్ల మరి మీకు గిట్టుబాటు అవుతుందా? ఇది అవి నవ్వకపోయినా అమ్మాలి కదా సార్. మేము మంచి గున్నోళ్ళు పనికి వెళ్తారు. మాకు పెద్ద ఆపరేషన్ అయింది కదా, పెద్ద ఆపరేషన్ అవి వెళ్ళట్లేదు, పనికి వెళ్ళలేమని అమ్ముకుంటాం. ఏ ఊరు మీది? అది కుమ్మూరండి. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? చింతూరు పక్కనండి. చింతూరు పక్కన చట్టి ఉంది కదా, చట్టి పెద్ద మిల్లు నుండి వెళ్తే మా ఊరు. 15 కిలోమీటర్లు తిరుగుతూ అమ్ముతుంటారు. అమ్ముతాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. చదివిస్తున్నారా? పెళ్లి చేశాను. చదువుకున్నాడా? చదువుకున్నాడు, 10 చదువుకున్నాడు. మీ మన వల్ల అయినా కదా చదివించు. చదువుతున్నారండి. అంగన్వాడికి వెళ్తున్నారండి, పాప బాబు. కిలో లెక్క అయితే 150 రూపాయలకి అమ్మితే మాకు పడుతుంది. గింజ తీసి. పేరేంటి? రామరెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? చింతపాక. ఇదే కొండ ఒక 3 కిలోమీటర్లు ఎక్కాలి. ఇప్పుడు ఈ చాట్ని అమ్ముతున్నారు మీరు? అమ్ముతున్నారు. ఎంత ఖరీదు ఎంత ఇది? అది 60 రూపాయలు 70 రూపాయలు అంతే. 60-70 రూపాయలు. ఓకే. రోజుకి ఎన్ని చాట్లు అమ్ముతారు? 10 సార్ చేసాం అంతే. పోగలు చేయాలి కదా, పోగలు చేసి ఆరబెట్టాలి, అప్పుడు నల్లాలి, నల్లి కట్టాలి ఈ కట్టలు, అప్పుడు తయారైతే అప్పుడు అమ్ముతాం అంతే. ఇప్పుడు ఇది కర్రలు అంటే ఇప్పుడు ఈ ఎదురు ఎక్కడ తెస్తారు మీరు? కొండకెళ్ళి తెచ్చా. రోజుకి వచ్చేవాడికి ఒక 2 బొమ్మలు తెచ్చి నల్లుతాం. ఒక వారం ఒక 10 తెరలు అట్లా పట్టుకొస్తాం. 10 తట్లు. 10 తెరలు అంటే వారానికి ఎన్నో వస్తాయి మీకు మొత్తం? నల్టి వారు నల్లుతాం, మేము నల్లేము అంతే. వారం 10 తెరలు చేస్తాం అంతే. చాట్లు అమ్ముతారు. మీ కుటుంబం మీరు ఎంతమంది? నీకు పిల్లలు ఎంతమంది? మాకు 4 పిల్లలు అంతే. 4 పిల్లలు. అంటే వారానికి ఎంత సంపాదిస్తారు? టమాటాలు ఎంత అండి? అదే 10 కిలోలు ఎంత కొంటారు? ఇక్కడ శుక్రవారం సంత నడుస్తుంది. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల వస్తువులు జనాలు వస్తారు. ఇక్కడ వచ్చి వాళ్ళు పెంచిన వస్తువులు, కూరగాయలు కానీ చేపలు కానీ అమ్ముకుంటారు. అది తీసుకోవడానికి చాలా మంది కూడా బయట నుంచి వస్తారు. కొత్తగూడెం,
ఒడిశా నుంచి కూడా వస్తారు చాలా మంది ఇక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం అన్ని ఇక్కడ నడుస్తాయి. శుక్రవారం రోజు బాగుంటుంది ఏంటంటే అంటే ఏ ఊరు వాళ్ళు వస్తూ ఉంటారు? ఇక్కడ అక్కపక్కలో ఒక 14 కిలోమీటర్లు ఊర్లు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తారు. మళ్ళీ ఒరిస్సా నుంచి వస్తారు. ఛత్తీస్గఢ్ కుంట ఆ ఊరు నుంచి వస్తారు. వచ్చి అమ్ముకుంటారు. వాళ్ళకి ఏమో కావాలో అది ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. మళ్ళీ రైతులు వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. ప్రతి శుక్రవారం ఉంటుంది షాప్. మంచి జరిగిద్దా? అంటే వస్తు మార్పిడి అంటే ఏమి తీసుకొస్తారు వాళ్ళు? అదే కూరగాయలు. ఇక్కడ చేపలు ఎక్కువ. వాళ్ళు రెడ్డిలు కానీ కొత్తలు కానీ వాళ్ళకి చేపలు ఇస్తారు. వాళ్ళు చేపలు ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ కొన్ని వస్తువులు వాళ్ళు అడవిలో తీసుకుంటారు. సామాన్లు కూరగాయలు కానీ పప్పులు దినుసులు తెస్తారా? పప్పులు ఫ్రూట్స్ అడవి ఫ్రూట్స్ ఉంటాయి. అడవి తీసుకుంటారు. కొంటా ఉంటాము. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి? 5 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ వచ్చి చెన్నై. లాక్డౌన్ లో వచ్చాము. మళ్ళీ చేసుకున్న హోటల్ పెట్టి నడుచుకుంటాం. మళ్ళీ తాతల కాడ నుంచి ఇక్కడ మీ చెన్నైలో ఏ ఏరియాలో? చెన్నై పక్కన ఒక 150 కిలోమీటర్ వేలూరు అనేది. రాయవేలూరు అంటారు అదే. మీ పేరు? జునేద్ అహ్మద్. మీ కుటుంబ నేపథ్యం? ఏం చేస్తారు మీరు? చెన్నైలో మాది మాట తమిళ అండి. తమిళ తమిళ మాట కూడా ఇదే 50 సంవత్సరాలు చెప్తా ఉన్నారు.